లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 14 రోజుల పాటు ఉప్పర్పల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్టు రిపోర్ట్ లో తెలుస్తుంది. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై దురుద్దేశంతోనే తన వద్ద అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమేనని తెలిపారు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు 4 ఏళ్లు దాటుతుంది. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారమేనని వాదన సర్వత్రా వినిపిస్తుంది. కిలో నెయ్యి కేవలం 320 రూపాయలు. కొనుగోలు చేసేలా గుప్తదారుడితో ఒప్పందం చేసుకోవడమేగా. తూతూ మంత్రంగానే తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దీంతో తిరుమలలోని ల్యాబ్లో నాణ్యత పరీక్షలు సరిగ్గా జరగడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో లడ్డూ ధరను రెట్టింపు చేసి నాణ్యతకు తిలోదకలనిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కన పెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడంపై ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్ కు మరో 6 రోజులే ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఇస్తున్నారు. మరోవైపు ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. వీటన్నింటితో పాటు దేవరా టీం మరో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిందంట. కొన్ని రోజుల క్రితం దేవరా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై కాస్త నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి టైంలో మూవీపై హైప్ పెరగాలంటే మాస్ కంటెంట్ రావాలి. ఇందుకు తగ్గట్లే ఫుల్ యాక్షన్ సీన్స్ ట్రైలర్ రెడీ చేశారని దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ తో తొలి 2 ఇన్నింగ్స్ లోనూ కలిపి మొత్తం 11 పరుగులే చేశాడు. అయినా తన ఖాతాలో ఓ అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఈ ఏడాది 1000 పరుగులు సాధించాడు. 2024 క్యాలెండర్ ఇయర్ లో 3 ఫార్మాట్లలోనూ కలిపి రోహిత్ 27 మ్యాచ్ల్లో 1001 పరుగులు చేశాడు. ఇందులో 3 వన్డేల్లో 157 పరుగులు, 11 టీ20ల్లో 378 పరుగులు, 7 టెస్టుల్లో 466 పరుగులు ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధిక వయసు కెప్టెన్ గా ఉంటూ క్యాలెండర్ సంవత్సరంలో 1000కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 37 ఏళ్ల 144 రోజులు. హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసేందుకు కథానాయకుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ నెల 23 నుండి విజయవాడలో ఈ సినిమాని పునః ప్రారంభించనున్నారు. అదే రోజు పవన్ కూడా సెట్ లోకి అడుగు పెట్టనున్నారు. ఈ యాక్షన్ షెడ్యూల్లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందులో పవన్, ఇతర ముఖ్య తారాగణంతో పాటు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా విడుదలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగా ఇప్పటికే నిర్మాణానంతర పనుల్ని చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా తెరపైకి రానుండగా తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక, బాబీ దేవోల్, అనుపమ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు వియంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోసయ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. విజయవాడలో సిఐఐ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పెట్టుబడుల కోసం మీ వద్దకే మేం వస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధం అని లోకేష్ అన్నారు.